ఒక విషాదకర ఘోర రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. డివైడర్ని ఢీకొట్టి చెట్టును ఢీకొన్నది ఈ కారు. అయితే ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారంతా కూడా విద్యార్థులు, బీటెక్ విద్యార్థులు కావటం గమనార్హం. మొత్తం కూడా ఈ దుర్ఘటనలో 4 విద్యార్థులు మృతి చెందారు. మృతులు సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్గా గుర్తించారు. ఇందులో మరో విద్యార్థి ఉన్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ప్రజెంట్ ఆసుపత్రిలో చేర్పించి కూడా చికిత్స అందిస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం కదా, ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందంటే మొత్తం కూడా ఎయిర్ బ్యాగ్ కూడా ఓపెన్ అయినటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ముందు భాగం అంతా కూడా నుజ్జుగా మారిపోయింది. తర్వాత ఆ వాహనం డివైడర్ని ఢీకొట్టిన తర్వాత అదుపు తప్పి మరలా చెట్టును కూడా ఢీకొట్టిందంటే ప్రమాదకర స్థాయి ఎంత ఎక్కువగా ఉందనేది కూడా మనం గుర్తించవచ్చు. ఈ వాహనం మొకిలా నుంచి హైదరాబాద్ వస్తూ ఉంది. దీంట్లో 5 బీటెక్ విద్యార్థులు వస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే ఈ ఘటన జరిగింది. మృతులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మనం ఒకసారి విజువల్స్ పరిశీలిద్దాము. మనం చూస్తే కనుక రోడ్డు ఈ హైవే కూడా కాదు, నార్మల్ రోడ్డు, ఒక విలేజ్ దగ్గర ఉన్నటువంటి రోడ్డు లాగా మనకు అర్థమవుతూ ఉంది. అక్కడ విద్యార్థులు ఆ మార్గం ద్వారా మోకిలా నుండి హైదరాబాద్ వస్తూ ఉన్నారు. అదే సమయంలో మరి వాహనం స్పీడ్లో ఉందో మరి ఏం జరిగిందో తెలియదు, కానీ మరి నిద్రమత్తులో ఉన్నారా ఏంటి అన్న విషయం కూడా ఏంటి అనే విషయం మనకి తెలియదు. కానీ అతివేగమే ఈ యాక్సిడెంట్కి కారణంగా తెలుస్తూ ఉంది. ఫస్ట్ ప్రాథమికంగానైతే విద్యార్థులు వేగంగా రావటము, ఆ తర్వాత కారు డివైడర్ని ఢీకొట్టు మరలా అదుపు తప్పి చెట్టును ఢీకొట్టినటువంటి సంఘటన చోటు చేసుకుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఆ విద్యార్థులు ఎవరు అన్న డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అసలు ఈ యాక్సిడెంట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే 5 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్న ఒక కారు డివైడర్ ను ఢీకొట్టి తర్వాత డివైడర్ పక్కన ఉన్న చెట్టును కూడా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 4 విద్యార్థులు అక్కడికక్కడికే మృతి చెందారు. మరో విద్యార్థి పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. రేణు, ఇక్కడ ఈ విద్యార్థులను మనం వారి పేర్లు చూసినప్పుడు సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్ గా గుర్తించారు. మోకిలా నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రేణు, ఈ అతివేగమా లేక నిద్రమత్త అనేది కూడా క్లారిటీ లేదు. ఇప్పటికైతే 4 విద్యార్థులు స్పాట్ లో మరణించారు. వారి మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అసలు వాళ్ళు ఏ గ్రామానికి చెందిన వాళ్ళు ఒకే కాలేజ్ లో చదువుతున్నారా? ఇటువంటి డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయా? రేణు, ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా మోకిలా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో దూసుకొచ్చిన కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. రేణు, ఇక్కడ 4 విద్యార్థులు మరణించారు. మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో 3 ICFII, 1 MGIT విద్యార్థులు ఒకరుగా గుర్తించారు, పోలీసులు గుర్తించారు. రేణు, ఇక్కడ ప్రమాదం అతివేగంతో జరిగిందా, నిద్రమత్తుతో జరిగిందా? ప్రమాదం అయితే దారుణంగా ఉంది. కారు మొత్తం నుజ్జైంది. స్పాట్ లో 4 మరణించారు. మరో విద్యార్థి పరిస్థితి కూడా తీవ్రంగా ఉంది. ఎందుకంటే ఈ కారు రావడంలో మీర్జాపూర్ ఈ మోకిలా నుంచి మీర్జాపూర్ గా వస్తున్న సమయంలో ఏదైతే క్రాసింగ్ ఉండడం వల్ల అతివేగం ఉండడము, అంతేకాకుండా డ్రైవర్ నియంత్రణ కోల్పోయినారని పోలీసులు భావిస్తున్నారు. నేరుగా డివైడర్ ని ఢీకొట్టి తర్వాత డివైడర్ పక్కన ఉన్న చెట్టును కూడా ఢీకొట్టింది. మొత్తం కారు నుజ్జైంది. ఈ ప్రమాదంలో 4 విద్యార్థులు అక్కడికక్కడికే మరణించారు. 4 కూడా ఉన్నత చదువులు చదివి తమ తల్లిదండ్రుల ఆశయాలు తీరుస్తారని ఆశించిన తల్లిదండ్రులకు శోకం మిగిలింది. రేణు, 4 విద్యార్థులు కూడా స్పాట్ లో మరణించారు, విగత జీవులుగా మారారు. వీరిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో విద్యార్థి పరిస్థితి కూడా తీవ్రంగా ఉందంటూ పోలీసులు సమాచారం ఇస్తున్నారు. రేణు, ఎస్ కిరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ఒకసారి కనుక ఈ యాక్సిడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మనకు అందుతున్నాయి. ఒకసారి ఆ డీటెయిల్స్ని మనం చూద్దాం. మరిన్ని డీటెయిల్స్ కూడా రంగారెడ్డి జిల్లా మోకిలా సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో కూడా 4 విద్యార్థులు చనిపోయారు. ప్రస్తుతం ఒక విద్యార్థి అయితే చికిత్స పొందుతున్నాడు, కానీ అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. మనం కనుక చూస్తే కనుక ఈ విద్యార్థులందరూ కూడా 20 సంవత్సరాల లోపు వాళ్ళు. మొత్తం కూడా 4 విద్యార్థులు 20 సంవత్సరాల వయసుకు చెందిన వాళ్ళు. ఒక విద్యార్థి 18 సంవత్సరాల వయసు వ్యక్తిగా మనకి తెలుస్తూ ఉంది. వీళ్ళు 3 కూడా ICFA ఇన్స్టిట్యూట్లో కూడా వీళ్ళు 5 కూడా చదువుతూ ఉన్నారు అక్కడ. మనం చూస్తే కనుక సూర్యతేజ 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి సూర్యతేజ, అదేవిధంగా సుమిత్ 20 సంవత్సరాలు,
శ్రీనిఖిల్కి 20 సంవత్సరాలు, రోహిత్కి 18 సంవత్సరాలుగా గుర్తించారు. వీరందరూ కూడా ఐసీఎఫ్ఏ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నారు. ఇక కారులో మోకిలా నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మరి వీళ్ళు మోకిలా ఎందుకు వెళ్ళారు, ఏదైనా పార్టీ చేసుకోవడానికి వెళ్ళారా, ఏదైనా బర్త్డే ఉంటే వెళ్ళారా అన్న విషయం కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడితే కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడితే కానీ తెలిసే విషయం. ప్రస్తుతానికైతే ఇప్పుడు మృతదేహాలను అయితే పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి వచ్చిన తర్వాత కూడా పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. అయితే ప్రాథమికంగానైతే అతివేగం కానీ నిద్రమత్తు కానీ కారణమై ఉండొచ్చు అని అయితే అంచనాలు వేస్తూ ఉన్నారు. అతివేగంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అయితే అంచనా వేసిన దాని ప్రకారం అతివేగంతో దూసుకువచ్చిన కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో 4 యూనివర్సిటీ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా అక్కడ ఉన్నటువంటి వారు చెబుతూ ఉన్నారు. మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు. ఇక మృతుల్లో 3 ఐసీఎఫ్ఐఏ, ఒకరేమో ఎంజీఐటీ విద్యార్థులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఓకిల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ అయితే ఈ పెను ప్రమాదం జరగటంతో కూడా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా భయభ్రాంతులకి, అదేవిధంగా చిన్న చిన్న పిల్లలు చనిపోవటం చూసి కూడా చాలా బాధపడ్డారు. మరొక వైపు చూస్తే కనుక వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఉన్నత చదువులు చదువుతారు, మంచి కాలేజీల్లో చేర్పించాము, నెక్స్ట్ ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఆశిస్తున్న సమయంలో ఇంకా కొన్ని రోజుల సంక్రాంతి పండుగ ఉంది. సంక్రాంతి పండుగకి పిల్లలు ఇంటికి వస్తారు, యూనివర్సిటీలో చదువుతున్న పిల్లలు ఇంటికి వస్తారు అని చెప్పి కూడా వాళ్ళందరూ ఇలాంటి ఆశలు పెట్టుకున్న సమయంలో ఈ పిల్లలు అనుకోకుండా పెను ప్రమాదానికి గురై కూడా ఘోర స్థితిలో కూడా మృతి చెందటం, ఆ కారు స్థితి కూడా చూడటానికి కూడా భయంకరంగా మారిపోయింది. ముందులో ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా నుజ్జుగా డోర్స్ అన్ని కూడా పగిలిపోయి డివైడర్ని ఢీకొట్టిన తర్వాత మరలా కారును ఢీకొట్టడంతో కూడా పెను ప్రమాదం జరిగింది. మీర్జాగూడ సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా కూడా నియంత్రణ కోల్పోయింది. రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది కారు. ఈ ఘోర ప్రమాదంలోనైతే ఇప్పుడు 4 విద్యార్థులు మృతి చెందిన ఘటన మనం చూస్తున్నాము. ఇక మరో విద్యార్థి విషమంగా ఉంది పరిస్థితి, అతనిని కోలుకోవాలి అని చెప్పి కోరుకుందాం. ఇక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక తెల్లవారుజామున సమయం కావడంతో రహదారి నిర్మానుష్యంగా ఉంది. మీర్జాగూడ మలుపు వద్ద కారు అతివేగంతో ఉండటం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం నేరుగా చెట్టును ఢీకొట్టింది. ప్రమాద దాటికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఇంజన్ లోపలికి చొచ్చుకుపోవడంతో విద్యార్థులు కారులోనే ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచారు. చాలా బాధాకర స్థితిలో కూడా విద్యార్థులు తమ ప్రాణాలను విడవటం జరిగింది. ఇక ప్రస్తుతం ఆసుపత్రిలో మరొక వ్యక్తికి అయితే చికిత్స అందుతున్నట్లుగా కూడా పోలీసులు వెల్లడించారు. మృతుల్లో 3 ఐసీఎఫ్ఐఏ యూనివర్సిటీ విద్యార్థులు, మరొకరు ఎంజీఐటీ విద్యార్థులు. మృతులను సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్లుగా పోలీసులు ధృవీకరించారు. ఇక ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు యువకులని వాళ్ళ పేరెంట్స్ అందరూ అనుకుంటున్న సమయంలో ఇలా అకాల మరణం చెందటంతో కూడా ఆయా కాలేజెస్లో అదేవిధంగా మృతుల కుటుంబాలను అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకసారి ఈ ప్రమాదం డెఫినెట్గా కూడా యూటీవీ ద్వారా ఈ న్యూస్ చూసే వాళ్ళందరూ కూడా ఇది సంక్రాంతి సమయం, ఇళ్లకు వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మరొక వైపు చలికాలము, మంచు పడుతూ ఉంది. పొద్దున ఎక్కువగా కూడా పొద్దున సమయాల్లో, రాత్రి సమయాల్లో కూడా ప్రయాణాలు చేయడానికి రోడ్లు ఖాళీగా ఉంటాయని చెప్పి కూడా అనేక మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. డెఫినెట్గా కూడా అందరూ చాలా జాగ్రత్తగా నిదానమే ప్రధానంగా వెళ్ళాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీకు గనక నిద్ర వస్తే కనుక పక్కకి వాహనాన్ని ఆపుకోండి, ఏ వాహనాలు కూడా రాని చోటు ఆపుకోండి, కొంచెం పక్కకి వెళ్ళి, అంతేగాని హైవేల పక్కన కూడా ఆపకండి. ఈ విధంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధమైన రోడ్డు ప్రమాదాలని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సేఫ్టీ వాళ్ళ బాధ్యత, మీ సేఫ్టీ మీ బాధ్యత అన్న విషయాన్ని గుర్తుంచుకొని జాగ్రత్తగా వెళ్తూ కూడా ఇలాంటి ప్రమాదాలని అవాయిడ్ చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించండి.